మహిళ పైజామా నాడా లాగటం, రొమ్ములను తడమటం అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అటువంటి చర్యలను అత్యాచారం చేయటానికి సిద్ధమవటంగానే చూడాలి గాని అత్యాచార యత్నంగా నిర్ధారించలేమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే 2021 నవంబర్ 10న యూపీకి చెందిన ఒక మహిళ 14 ఏళ్ల వయసున్న తన కుమార్తెతో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి తమ ఇంటికి నడిచి వస్తుండగా అదే గ్రామానికి చెందిన 3 యువకులు బైక్ మీద వస్తూ వారికి తారసపడ్డారు. బాలికను బైక్ మీద ఇంటి వరకు తీసుకెళ్తామని చెబితే వారిని నమ్మి ఆ మహిళ కుమార్తెను వారితో పంపింది. కానీ ఆ యువకులు ఆ బాలికను దారిలో ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి ఆమె రొమ్ములు నిమరటం, పైజామా లాగే ప్రయత్నం చేయటం వంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. బాలిక కేకలు వేయటంతో దారిన వెళుతున్న కొందరు వచ్చి ఆమెను కాపాడారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పారిపారు. ఈ ఘటనపై బాలిక తల్లి యూపీలోని కాస్గంజ్ పోక్సో ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయగా నిందితుల్లో 2 అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 2023 జూన్లో ఈ ఉత్తర్వులు రాగా వాటిని నిందితులు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం 2025 మార్చిలో నిందితుల చర్యను అత్యాచారానికి సిద్ధపడుతున్న ఘటనగానే పరిగణించాలి గాని రేప్ యత్నంగా చూడవద్దంటూ తీర్పును వెలువరించింది. కాగా ఈ తీర్పు మీద అప్పట్లో తీవ్రంగా విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పు నేర విచారణ నిబంధనలను తప్పుడుగా అన్వయించినట్లు తేలుతోందని పేర్కొంది. కాబట్టి ఆ తీర్పును కొట్టేస్తున్నామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో పోక్సో కోర్టు విచారణను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.